హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అయితే మనకి యాజ్ పర్ షెడ్యూల్ జరగనుంది అని చెప్పేసి మనకి వే2 న్యూస్ క్లిప్పింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి నేను ఆ న్యూస్ షేర్ చేస్తాను, చూడండి. ఎస్, ఇక్కడ చూడొచ్చండి. గ్రూప్ 2 యథాతథంగా గ్రూప్ 2 పరీక్షలు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడుతున్నాయన్న ప్రచారంలో నిజం లేదని ఏపీఎస్సి చైర్మన్ మనకి అనురాధ గారు స్పష్టం చేశారు. ఈ నెల 23rd మనకి మార్నింగ్ 10 AM to 12:30 PM ఒక పేపర్ ఉంది. అండ్ అలాగే 3 to 5:30 PM మనకి ఆఫ్టర్నూన్ జరిగే పేపర్ అయితే ఉంది. అండ్ 175 పరీక్షా కేంద్రాల్లో మనకి 92,250 మెంబర్స్ ఇక్కడ ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే 92,250 మెంబర్స్లో మనకి నిన్న చెప్పారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 74,000, మరి ఇంకా ఎక్కువ మంది కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా 92,250 మెంబర్స్ అయితే ఇక్కడ మెయిన్స్ రాయబోతున్నారు. అండ్ దాంట్లో ఎంతమంది ఆబ్సెంట్ అవుతారో, ఎంతమంది రాయారో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే వస్తుంది. అండ్ పరీక్షా కేంద్రాలకు ఒక 100 మీటర్స్ పరిధిలో 144 సెక్షన్ కూడా విధించినట్టుగా తెలుస్తుంది అనమాట. సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకి తెలంగాణలో కూడా కనిపించింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ అండి. అదే రోజు మనకి కోర్టు హీరింగ్ ఉంది. అండ్ ఆ ఎగ్జామ్ జరిగినంత కాలం కూడా మనకి 144 సెక్షన్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఏదన్నా మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు కదండి, అలాంటి యాక్టివిటీస్ చేద్దాము అనే ఏదైనా థాట్ ఉంటే, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో సొసైటీలో అలాంటి థాట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అనవసరంగా జీవితాలు ఆగమవుతాయి వీటి వల్ల. సో సాఫీగా ముందైతే ఎగ్జామ్స్ రాయండి. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో 144 సెక్షన్ ఉన్నప్పుడు మీరు మీ జీవితాలు ఆగం చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఈ ఎగ్జామ్ బేస్డ్ మీదే రిజల్ట్ వస్తుంది అనే విధంగానే మీరు సీరియస్గా రాయండి. అండ్ వీ డోంట్ నో మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియట్లేదు. కాబట్టి మనకి ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిన బాధ్యత అయితే ఉంది. సో ఇంకా 2 days టైం ఉంది. ఈ 2 daysలో మీరు షెడ్యూల్ని డివైడ్ చేసుకొని 4 సబ్జెక్టుల్ని ఒక మార్నింగ్ హాఫ్, ఈవినింగ్ హాఫ్, మార్నింగ్ హాఫ్, ఈవినింగ్ హాఫ్ అలా టైం పెట్టుకొని అయినా మీరు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ దిస్ ఈజ్ ఏ టఫ్ టైం అని చెప్పుకోవాలి. స్టూడెంట్స్ అందరికీ కూడా టెన్షన్ ఎగ్జామ్ జరిగిద్దా లేదా అనే టెన్షన్లోనే దాదాపుగా ఒక 20 రోజులు పోయి ఉంటాయి, లేదా ఒక 15 రోజులైనా పోయి ఉంటాయి మీకు. సో కొద్దిగా టఫ్ టైమే, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. బికాస్ తెలంగాణ సిచ్యువేషన్స్ చూసాము. అండ్ ఇప్పుడు ఇదే మనకి ఏపీలో కూడా రిపీట్ అవుతున్నాయి. బట్ ఎగ్జామ్ రాయకుండా అయితే ఉండకండి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని వేరే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చో లేదా చేయకుండా ఉండొచ్చో, అదంతా కూడా సెకండరీ అండి. మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే బదులు ఫస్ట్ మనం ప్రజెంట్ సిచ్యువేషన్స్లో బతకాలి. కాబట్టి ఎవరికైతే ఆ థాట్స్ ఉన్నాయో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనే ఒక థాట్ ఉంటే ఆ థాట్ తీసేసేయండి. అంటే ఈ ఎగ్జామ్ 100% రాయండి, రాయకోకుండా మళ్ళీ కండక్ట్ చేస్తారు అప్పుడు రాస్తాం అనే థాట్ అయితే మైండ్లో నుంచి తీసేయండి. బికాస్ మళ్ళీ ఒకవేళ కండక్ట్ చేయలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? సో అలాంటివన్నీ కూడా మైండ్లో నుంచి తీసేసి ఖచ్చితంగా గివ్ యువర్ బెస్ట్, ఉన్న దాంట్లో మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ 2 రోజులు మీరు చేయకూడని పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూట్యూబ్లో కట్ ఆఫ్ ప్రెడిక్షన్లు చేస్తారండి. ఓకేనా? ఆల్రెడీ మనం చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాము. అలాంటి కట్ ఆఫ్ ప్రెడిక్షన్లు ఎగ్జామ్ అవ్వకముందే మనం చూస్తే మన మైండ్ సెట్ ఏమైపోతుంది అంటే, అరే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 150 300 మార్క్స్కి పేపర్ ఉంది కాబట్టి కొంతమంది చెప్తారు మీకు ఖచ్చితంగా 300కి 250 ఆర్ 240 వరకు రావాలి, లేదంటే మీరు క్లియర్ అవ్వరు అని చెప్పేసి ఎవరన్నా ఒక యూట్యూబర్ చెప్పారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో స్టూడెంట్ ఇక్కడ ఒక 150 మార్క్స్కే మనకి అటెంప్ట్ చేసినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? అరే నేను ఆ 250 ఆర్ 200 రీచ్ అవ్వాలి కాబట్టి ఏదో ఒకటి నెగిటివ్గా పెట్టేద్దాం అనే ఇంటెన్షన్తో అన్ని నెగిటివ్గా పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. సో ఆ, ఇలాంటి పనులు అయితే దయచేసి ఎగ్జామ్లో చేయకండి. పేపర్ ఒకవేళ టఫ్ వచ్చింది అనుకుంటే ఇట్ విల్ బి టఫ్ ఫర్ ఎవ్రీ వన్. గుర్తుపెట్టుకోండి, పేపర్ టఫ్ వచ్చింది అంటే పేపర్ అందరికీ టఫ్. ఇప్పుడు మన ప్రిలిమ్స్ పేపర్ టఫ్ వచ్చింది, అది అందరికీ టఫే కదా, అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లు ఏమి ఇవ్వరు కదండి. సో అలాంటి పేపర్ వచ్చినప్పుడు మీరు యాక్యురసీ మెయింటైన్ చేయాలన్నమాట. ఓకేనా? మీరు మ్యాక్సిమం యాక్యురసీ మెయింటైన్ చేయాలి. అంటే నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 2 అనుకోండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇలాంటప్పుడు మీరేంటి, ఫర్ ఎగ్జాంపుల్ అదే 300 మార్కులకి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 150 ఆర్ 120 కరెక్ట్ పెట్టారు, మిగతా మీరు అన్ని కూడా ఫ్లూకులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడేంటి మీకు లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఐదర్ కరెక్ట్ అవ్వచ్చు
లేదా రాంగ్ అవ్వచ్చు అనమాట. బట్ ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ ప్రాపర్గా మీ నాలెడ్జ్ని బట్టే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 50-50 ఏదైతే మీరు ఆప్షన్స్ అంటే ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఇంకొక 2 ఆప్షన్స్ ఉంటాయి చూసారా, అక్కడ కొద్దిగా ఎడ్యుకేటెడ్ గెస్సులు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మనం ఏదో గుడ్లో మెల్ల ఈ రెండిట్లో నేను ఏదో దేవుడి మీద భారం వేసేస్తున్నా అని చెప్పేసి మీరు ఆప్షన్ పెట్టడం కన్నా దాన్ని ఎడ్యుకేటెడ్ గెస్ ద్వారా, అంటే అది మీరు ఏదైనా టాపిక్ రిలేట్ చేసుకొని కానీ లేకపోతే ఏదైనా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం ఏదైనా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయో లేదో ఇలాంటివన్నీ కూడా ఒకసారి ట్రై చేస్తే బెటర్ అనమాట. బట్ గుడ్లో మెల్లలాగైతే ఖచ్చితంగా మీరు అలా ఫ్లూకులు పెడితే మీరు అనవసరంగా మార్క్స్ కోల్పోతారు అనమాట. ఎందుకంటే మీరు ఒక బిట్ రాంగ్ పెట్టారు అనుకోండి, ఆ బిట్కి మీరు మార్క్స్ కోల్పోతారు, దాంతో పాటుగా మళ్ళీ నెగిటివ్గా మీరు పెనాల్టీ కూడా ఉంటుంది. కాబట్టి డోంట్ ట్రై టు టేక్ ఎనీ సచ్ రిస్క్ అని చెప్తాను నేను. స్టే స్ట్రాంగ్, ఎగ్జామ్ మంచిగా రాయండి. అండ్ ఎగ్జామ్ తర్వాత చూద్దామండి మళ్ళీ మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. ఫస్ట్ అయితే ఈ 2 రోజులు మీరు ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి, అండ్ దెన్ విల్ టాక్. అండ్ ఇంకా మనం చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయంటే బబ్లింగ్ కూడా కొద్దిగా కేర్ఫుల్గా బబుల్ చేస్తే బెటర్ అండి మనకి. బబ్లింగ్ కూడా మనకి అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ మీదుగా మనకి బబ్లింగ్ చేస్తే కొద్దిగా ప్రాపర్గా వస్తుంది అనమాట బబ్లింగ్. కొంతమంది సెంటర్లో నుంచి ఎలా బయటకు వెళ్ళిపోతూ ఉంటే అవి అవుట్ ఆఫ్ మనకి ఆ సర్కిల్ వెళ్ళిపోతాయి. కాబట్టి బబ్లింగ్ ఎప్పుడు కూడా మనకి అవుటర్ సర్కిల్ నుంచి లోపలికి వచ్చేస్తూ ఉంటే మీకు ప్రాపర్గా బబుల్ అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ మిస్టేక్ ఏంటి అంటే అందరు కూడా లాస్ట్ మినిట్లో నేను ఒకటేసారి బబుల్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. అలాంటివి ఎప్పుడు చేయకండి. వెన్ ఎవర్ యూ రోట్ ఎనీ ఆన్సర్, అంటే మీకు ఏదైనా ఆన్సర్ వచ్చిందంటే ట్రై టు బబుల్ ఇట్ ఇమీడియట్లీ. లేదా ఒక సెక్షన్ మీరు అనుకుంటారు కదా, 75 మార్క్స్కి పేపర్ తీసుకున్నారు అనుకోండి, ఆ పేపర్లో మీకు ఒక 30 రైట్ పెట్టారు అనుకోండి, అలా పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ టైం తీసుకున్నా బబుల్ చేయండి. బట్ లాస్ట్లో నేను అన్ని బబుల్ చేద్దాము అని అనుకుంటే కనుక టైం అయిపోతుంది మనకు తెలియకుండా. బబ్లింగ్ కూడా ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు ఒక క్వశ్చన్కి మ్యాక్సిమం ఒక 30 సెకండ్స్లో చదవడానికి ట్రై చేయండి. ఒక 10 సెకండ్స్ ఆలోచించి ఇంకొక 5 to 10 సెకండ్స్ బబుల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి డోంట్ ట్రై టు వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఏదైనా క్వశ్చన్ రావట్లేదు అనుకున్నప్పుడు యూ బెటర్ స్కిప్ ఇట్. లేదా అక్కడ ఏదైనా మార్క్ లాంటిది పెన్సిల్తో పెట్టుకోండి, తర్వాత చూద్దాం అనుకున్నట్టుగా. బట్ అదే క్వశ్చన్స్ దగ్గర ఎక్కడ కూడా ఆకండి. అండ్ ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు పేపర్ టఫ్గా ఇస్తాడు స్టార్టింగ్ నుంచి క్వశ్చన్స్. సో అలా మీకు టఫ్ అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు, రివర్స్ నుంచి రండి. రివర్స్ నుంచి కూడా టఫ్ అనుకున్నప్పుడు మధ్యలో నుంచి చదవండి. మధ్యలో నుంచి ఫ్రంట్ హాఫ్కో లేకపోతే బ్యాక్ హాఫ్కో వెళ్తే మీకు క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. లేదంటే ఒకసారి 1 or 2 టైమ్స్ పేపర్ మీరు ప్రాపర్గా అలా చదువుకుంటూ వెళ్ళండి. మీకు ఏదన్నా కరెక్ట్ అనిపించిన అన్ని కూడా మీరు ఇమీడియట్గా బబుల్ చేసుకుంటూనే వెళ్ళండి. కానీ బట్ లాస్ట్లో అయితే దయచేసి బబ్లింగ్ అనేది చేయకండి. రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.